హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ లడ్డూనైతే ఏ విధంగా తయారు చేసుకుందామో అయితే చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు అటుకులు, దొడ్డు అటుకులు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు పల్లీలు, 1 కప్ అయితే బెల్లం తురుము, అలాగే పుట్నాలండి. క్వాంటిటీ కొంచెం తగ్గించి అయితే తీసుకుందాము. అలాగే ఇలాచీ, డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, కిస్మిస్. లడ్డు అయితే చుట్టుకోవడానికి మనకి నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం పల్లీలను అయితే వేయించుకుందాము. పల్లీలు అయితే వేగాయి కదండి, పల్లీలను తీసేసి అయితే మనం పక్కన పెట్టేసుకుందాము, చల్లారనిద్దాము. అలాగే పుట్నాలను కూడా వేసేసుకొని మనం దోరగా అయితే వేయించుకుందాము. మరీ మాడనివ్వకుండా కొద్దిగా మనకు పచ్చివాసన పోతే అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము. ఇప్పుడైతే బాండీలోకి ఒక 2 స్పూన్ల గీనైతే వేసేసుకుందాము. నెయ్యి కొద్దిగా వేడెక్కాక దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ను కూడా వేయించేసేసుకుందాము. వీటిని చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై అయ్యాయి కదండి, వీటిని అయితే తీసుకొని మనము పక్కన పెట్టేద్దాము. ఇదే బాండీలోకి అయితే మనం అటుకుల్ని కూడా వేసుకుందాము. అటుకుల్ని వేసుకున్న తర్వాత మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మనం అలా మంచిగా ఫ్రై అవ్వనిద్దామండి. అటుకుల్ని మనం ఇలా అంటుంటే అవి స్మాష్ అయిపోవాలి. ఆ విధంగా అయ్యేంతవరకు మనం ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారనిద్దాము. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీకి అయితే పట్టుకుందాము. పల్లీల పౌడర్ అయితే మనకి మొత్తం చాలా సన్నగా అవ్వకుండా కొంచెం బరకబరగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు పుట్నాలను కూడా వేయించుకుందాము. పుట్నాలు కొంచెం మెత్తగానే పౌడర్ అయిపోతాయి ఒక్కసారి అలా తిప్పగానే. దీన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని కూడా పల్లీల మిశ్రమంలోనే వేసేద్దాము. అటుకులు చల్లారాయి కదండి, చల్లారిన అటుకుల్ని మనము మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. దీంట్లోకి మనం ఇలాచీని కూడా వేసేద్దాము. ఇలాచీని వేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకొని చాలా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా ఈ పల్లీల మిశ్రమంలోనే వేసేద్దాము. ఈ మూడింటిని కూడా మనం ఒక్కసారి అలా చక్కగా కలిపేద్దామండి. ఇప్పుడు బెల్లం తురుముని దీంట్లోకే వేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా నేను చూపించిన విధంగా అయితే ఒకసారి మిక్సీ పట్టుకుందాము. అలా పట్టుకుంటే మనకు నెయ్యి క్వాంటిటీ అనేది మనకు లడ్డు చేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ అయితే పడుతుంది. ఇప్పుడు బెల్లం తురుమును కొద్దిగా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వాటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. చూసారా, మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా మనం మిక్సీ పట్టుకుందాము. దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేద్దామండి. నెయ్యిని నేను కొద్దిగా కాచాను. కొద్దిగా నెయ్యి అయితే తీసుకుని కొద్దిగా వేసుకుంటూ అయితే మనం కలుపుకుందాము. లడ్డు చేసేటప్పుడు మనకు ఈ పిండి అనేది మనం చాలా చక్కగా అయితే కలుపుకోవాలి. పిండి నెయ్యి వేసుకుంటూ ఎంత చక్కగా కలుపుకుంటే మనకి లడ్డు అనేది అంత చక్కగా వస్తుంది. మనకు ఎక్కడైనా కొద్దిగా పొడి పొడిగా అనిపించింది అనుకుంటే నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇది లడ్డు చుట్టడానికి అనువుగా ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే లడ్డు అయితే చుడుతున్నాను. చూసారా, మీరు కూడా ఒకసారి ఈ లడ్డునైతే తప్పకుండా ట్రై చేయండి. మనకు ఇందులో అటుకుల్లో అయితే కాల్షియం ఉంటుంది, బెల్లంలో అయితే ఐరన్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి పిల్లలు టేస్ట్ అట్లాగే ఉంటుంది, తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. మిగిలిన వాటన్నిటిని కూడా మనం ఈ విధంగా చేసేసుకుందామండి. మీరు ఒకసారి ట్రై చేసి లడ్డు ఏ విధంగా వచ్చిందనేది నాకైతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మనము బెల్లం అనేది నేను బెల్లం తురుము తీసుకున్నాను కదా, మీరు ఇది గడ్డ బెల్లం ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు. ఇంతే అండి, మన ఎంతో టేస్టీ హెల్దీ లడ్డు అయితే అటుకుల లడ్డు రెడీ అండి. ప్లీజ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.